విశాఖలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కానీ ఇది కరెంట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ప్రతి ఏదో ప్రాంతాల్లో 2-3 ప్రాంతాల్లో హత్యలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే కొత్తగా వచ్చిన కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఏదో అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో లేకపోతే ఏ గంజాయినం అనేది ఉండేది, కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి లేదు. ఆడవాళ్ళ మీద మహిళల మీద అగాత్యాలు అయితే ఇంకా అన్నీ కాదు. ఒకసారి బేరీజ్ వేసుకోమండి. 14 నెలల కాలంలో గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని ఓ పట్టికేసుకోమనండి. క్రైమ్ రిపోర్ట్ తెప్పించుకోమనండి ప్రతి జిల్లా నుంచి కూడా. 5 సంవత్సరాల్లోనూ ఎన్ని హత్యలు జరిగినాయి, హత్యకు గల కారణాలు ఏంటి, ఈ 14 నెలల కాలంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, దానికి కారణాలు ఏంటి, ఎంతమంది కిడ్నాప్ అయ్యారు తెప్పించుకుంటే తెలుస్తుంది. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, చెప్పిందే చెప్పరా, ఏదో మన ఊరికి సామెత ఉంది కదా, ఆ సామెత చెప్పిందే బుర్ర పాడైపోతుంది వింటప్పటికి. ఇందాక కూడా విన్నాను, ఏదో మనం పాడేది వచ్చి మాట్లాడుతున్నప్పుడు సూపర్ 6 అని చేస్తాను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? పేదవాళ్ళ కోసం అంటే పేదవాళ్ళు వచ్చి పాడైపోయారంట గత ప్రభుత్వంలో. పేదవాడి తాల కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాడు వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి ధైర్యంగా బతికే స్థితిని ఆ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో కల్పించాం. ఇది వాస్తవం, ఏవో డామికాయలు కాదు. ఇంకా ఈ మాటలు ఎక్కడ చూసినా సరే, మనం విశాఖపట్నంలో చూస్తే ఇంక మరీ సాక్షాత్తు మేం కాదు, ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు, ఆ క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యేలు, లేదా వాళ్ళ నాయకులు వాళ్ళే వాళ్ళు రాస్తున్న లేఖలు కానీ లేదు చేస్తున్న ఫిర్యాదులు కానీ మాట్లాడుతున్న భాష్యం కానీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏ రకంగా దోపిడీ జరుగుతుందో. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా స్తంభించిపోయాయి. అందుకే మొన్న ఒక లేఖ కూడా రాశాను. కేజీహెచ్లో అసలు హార్ట్ ఆపరేషన్ జరగట్లేదు, ఇది చాలా అన్యాయం. ఇటువంటి దుర్బలమైన పరిస్థితి ఎప్పుడు మా ప్రాంతంలో జరగలేదు. ఇది చాలా ప్రతిష్ఠితమైన హాస్పిటల్, దయచేసి దాన్ని పునరుద్ధరించండి, దృష్టి పెట్టండి అని చెప్పి అడిగాను. నిన్న ఒక లేఖ రాశాను ముఖ్యమంత్రి గారికి. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీ గురించి, ఏ రకంగా భూములు ఫ్రీ వరల్డ్ భూముల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో, ఎలాగ అన్యాక్రాంతం చేస్తున్నారో, ఇదంతా కూడా రాశాం. నేనే కాదు, సాక్షాత్తు స్పీకర్ గారే లేఖ రాశారు. దాంతోపాటు ఆ ప్రాంత శాసనసభ్యుడు లేఖ రాశాడు.
ఆ రెండింటినీ పాటు పత్రికలతో వార్తల్ని వాటితో పాటు జరిగిన కొన్ని నాకు తెలిసిన కొన్ని నిజాలు డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని కలిపి పంపించాను ఎంక్వైరీ చేయమని చెప్పి. చూద్దాం ఎంక్వైరీ చేస్తారో లేకపోతే రేపు శాసనమండలిలో ఈ విషయాలన్నీ అక్కడ మాట్లాడతాం. ఊరికే గొప్పలు చెప్పారు. మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దోచేశారు, భూములు దోచేశారు, పెద్దలు తినేశారు. ఏమి 14 ఏళ్ళ కాలం అయింది. ఏ ఒక్కడి మీద సరే వీళ్ళు చుమ్మిట్టు చేశారా మీరు? మేము చెప్తున్నాం మీ దోపిడీ ఇదని. రోజు ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలోను విజయవాడలోను పబ్లిక్గా మర్డర్లు అయితే ఏ రకంగా జరిగావో మనం చూస్తున్నాం. అసలు పోలీస్ వ్యవస్థ అంటే భయం పోయింది ప్రజల్లో, గౌరవం పోయింది ప్రజల్లో. కారణం నాయకత్వాలు, అధికార పార్టీలో నాయకత్వం ద్వారా ఇంటర్వెన్షన్